రంగారెడ్డి జిల్లా మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఏకంగా 3,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. విలేజ్ మక్తా మహబూబ్పేటలో కట్టిన ఆక్రమణలను హైడ్రా తొలగించింది. సర్వే నంబర్ 44లో ఉన్న 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇక్కడి భూ కబ్జాలపై ప్రజావాణిలో పలు ఫిర్యాదులు వచ్చాయి. తప్పుడు పత్రాలతో అక్కడి 43 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు హైడ్రా నిర్ధారించుకుంది. స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, 15 ఎకరాలకు సంబంధించి హైడ్రా చేపట్టినటువంటి నిర్మాణాలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటి? ఏమంటున్నారు అసలు అధికారులు? హైదరాబాద్ నగరంలో హైడ్రా మరొకసారి ప్రభుత్వ భూములను కాపాడేందుకైతే ముందుకు వచ్చిందని చెప్పొచ్చు. ఈ రోజు భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో దాదాపు 15 ఎకరాలు అంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన భూములను కాపాడిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే సర్వే నెంబర్ 44 అంటే ఏదైతే రంగారెడ్డి జిల్లా పేర్లింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ లో మక్తా మహబూబ్పేటలో ఆక్రమణలు జరిగినట్టుగా ప్రజావాణిలో హైడ్రాకి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఫీల్డ్ విజిట్ చేయమని చెప్పేసి అధికారులు ఆదేశించారు. ఏదైతే సర్వే నెంబర్ 44లో ప్రభుత్వ భూమి ఉందని చెప్పేసి అధికారులు గుర్తించి ఆ నివేదికను హైడ్రా కమిషనర్ ఇచ్చిన నేపథ్యంలో ఆ భూమిని మొత్తాన్ని కాపాడాలని చెప్పేసి హైడ్రా కమిషనర్ ఈ రోజు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే సర్వే నెంబర్ 44లో ఉన్న భూములు ఏవైతే 15 ఎకరాలను హైడ్రా అధికారులు అక్కడ ఉన్న నిర్మాణాలను కూడా కూల్చేసేసి మొత్తం ఇదంతా కూడా 15 ఎకరాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఆక్రమణ పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించి కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే హైడ్రా అధికారులు ఏదైతే ప్రభుత్వ భూములకు సంబంధించి ప్రజావాణిలో ఫిర్యాదులు వస్తే మాత్రం దానిపై ఇమీడియట్ గా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇదే విలేజ్ లో సర్వే నెంబర్ 159లో ఉన్న మరొక ఎకరన్నర భూమి అంటే సర్వే నెంబర్ 159లో ఉన్న 44 ఎకరాల్లో దాదాపు ఎకరన్నర భూమి కూడా కబ్జా ఫిర్యాదులు అయితే ఈ నేపథ్యంలో అక్కడ కూడా హైడ్రా అధికారులు వెళ్లి అక్కడ ఉన్న ఏదైతే ఫెన్సింగ్ ఉందో ఆ ఫెన్సింగ్ మొత్తాన్ని తొలగించడం జరిగింది. ఈ రెండు ప్లేస్ లో దాదాపు 16.5 ఎకరాలను హైడ్రా అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా హైడ్రా చేపడుతున్న ఏదైతే చర్యలు ఉన్నాయో దాని పట్ల స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైడ్రాకి ప్రజావాణిలో ఫిర్యాదులు అయితే దానిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి అక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే మాత్రం వాటిని ఇమీడియట్ గా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చేపట్టిన ఆపరేషన్ లో దాదాపు 3 చోట్ల ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. 16.5 ఎకరాలను మాత్రం హైడ్రా అధికారులు అక్కడ ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమి అంతా కూడా హైడ్రా బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ కూడా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని చెప్పి హైడ్రా అధికారులు హెచ్చరించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.